కారణంగా మోసం చేస్తుంది. ఆఖరకు నిరుపేదలు తినే తిండి విషయంలోనూ దగా చేస్తున్నది. ప్రజలను ఏమార్చి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. అసలుకు దొడ్డు బియ్యాన్నే సన్నగా మార్చి ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా జనానికి ఆ బియ్యంలో ప్లాస్టిక్ గింజలు కనిపిస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. ఇదే అదునుగా రేషన్ డీలర్లు, మిల్లర్లు బియ్యం దందా నడిపిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్న బియ్యంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల తిండి విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని చూసి జిల్లా ప్రజలు చీకొడుతున్నారు. హామీల ఉల్లంఘనే కాకుండా ఆఖరుకు పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం విషయంలోనూ బురుడీ కొట్టించింది కాంగ్రెస్. ప్రజలను ఏమార్చి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామంటూ వేదికల మీద గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవానికి దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నగా మార్చి ఒకేసారి ఏకంగా 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేసింది. కాగా జిల్లాలో ఆహార భద్రతా పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సన్నబియ్యంపై పేదలు పెదవి విరుస్తున్నారు. రేషన్ బియ్యాన్ని వండుకొని తినడానికి భయపడుతున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చిన సరే కానీ గింజలు విరిగిపోకుండా సాగుతుండడంపై వివిధ గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వండిన అన్నం ఎందుకు పనికిరాకుండా పోతోంది? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆహార భద్రతా పథకం కింద రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఒక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు వ్యక్తులుంటే అందరికీ సన్నబియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. గతంలో రేషన్ షాపుల్లో ₹1 కిలో బియ్యం ఇవ్వగా కరోనా కష్టకాలంలో గత కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటి నుంచి తెల్ల రేషన్ కార్డులందరికీ ఉచిత బియ్యం సరఫరా జరుగుతోంది. కాగా ఈసారి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా 3 నెలలకు సంబంధించిన రేషన్ను కూడా ఒకేసారి పంపిణీ చేశాయి. దీంతో 4 సభ్యులు ఉన్న ఒక కుటుంబంలో ప్రతి నెలా వచ్చే 24 కిలోల బియ్యానికి బదులు అది 3 పెరిగి 72 కిలోల బియ్యం ఇచ్చారు. సన్న బియ్యం ఇస్తుండడంతో అందరూ ఆశగా రేషన్ బియ్యాన్ని తీసుకున్నారు. అయితే దొడ్డు బియ్యాన్నే సన్నగా మార్చారని, పైగా ఇందులో ప్లాస్టిక్ గింజలు కూడా కనిపిస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. చెరుగుతున్నప్పుడు గింజలను పరిశీలిస్తే తేడాగా ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని గింజలను కొరికితే విరగకుండా రబ్బర్లా సాగుతున్నాయని వాపోతున్నారు. రేవంత్ సర్కార్ దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చి ఇవ్వడం, అందులో ప్లాస్టిక్ గింజలు కనిపించడంతో రేషన్ సరుకును తీసుకోవడానికి జనం జంకుతున్నారు. మరీ నిరుపేదలైతే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని తినలేక కష్టాలు పడుతున్నారు. ఇదే అదనుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డీలర్లు, మిల్లర్లు సిండికేట్గా మారి రేషన్ బియ్యం దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ బియ్యం వద్దనుకునే లబ్ధిదారుల్ని గుర్తించి బహిరంగంగానే బేరం మాట్లాడుకుంటున్నారు. బియ్యం తీసుకుంటారా, డబ్బులు తీసుకుంటారా అని ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ గింజలున్న 3 నెలల బియ్యాన్ని తీసుకోవడం ఇష్టం లేక, ఇంటికి మోసుకెళ్లలేక డబ్బులు తీసుకోవడానికే లబ్ధిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో డీలర్లు బియ్యానికి తగ్గట్టుగా డబ్బులు లెక్కగట్టి ముట్టజెప్తున్నారని పలువురు రేషన్ కార్డుదారులు చెబుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్లు తాము ఏర్పాటు చేసుకున్న దళారుల ద్వారా లబ్ధిదారుల నుంచి సన్నబియ్యాన్ని కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొని రహస్య స్థావరాల్లో డంపు చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. తిరిగి అదే బియ్యాన్ని రైస్ మిల్లర్లు సీఎంఆర్ కోటా కింద ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యం దందాకు అడ్డుకట్ట పడకుండా ఉండేందుకు రైస్ మిల్లర్లంతా సిండికేట్ గా మారి అధికార యంత్రాంగాన్ని బుట్టలో వేసుకున్నట్లు సమాచారం.